విజయవాడలో బయటపడ్డటువంటి ఉగ్రవాదం దేశం మొత్తాన్ని చుట్టొచ్చింది. విజయవాడ కేంద్రంగా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందని ఇప్పుడు ప్రపంచం విస్తుపోవాల్సిన పరిస్థితి అనను గాని, భారతదేశ నిఘా వ్యవస్థలు షాక్ తిన్నటువంటి పరిస్థితి. తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న బృందంలో దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో మొత్తం 15 మంది క్రియాశీలకంగా ఉన్నారు. ఇందులో 13 మంది మీద విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోమవారం విజయవాడకు చెందిన రహమతుల్లా షరీఫ్, మహమ్మద్ దానిష్ మీర్జా సోహైల్‌ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వాళ్ళ నుంచి సీజ్ చేసిన సెల్ ఫోన్ల ఆధారంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం సిఐసిఎల్ గుర్తించింది. మరో ఇద్దరిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. 7 రాష్ట్రాల్లో ఇటువంటి వాళ్ళ ఉనికిని ఇప్పటికి గుర్తించి వాళ్ళని పట్టుకునే బాధ్యతను విజయవాడ నగరంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్ల సిఐలకు అప్పగించారు. మొత్తం 9 బృందాలు ఆయా రాష్ట్రాలకు చేరుకుని నిందితుల నివాసం ఉండే స్థానిక పోలీస్ స్టేషన్కి సమాచారం అందించారు. అక్కడ పోలీసుల సహకారంతో నిందితులను అదుపులో తీసుకుని విజయవాడ తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ చెంచల్గూడ ప్రాంతానికి చెందినటువంటి సయీదా బేగంతో పాటు కర్ణాటకలోని బళ్ళారికి చెందిన అబ్దుల్ సలాంని మంగళవారం రాత్రి నగర పోలీసులు అదుపులో తీసుకుని విజయవాడ తీసుకొచ్చి బుధవారం చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితులిద్దరికి న్యాయమూర్తి బి రాధారాణి వచ్చే నెల 6 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళని జైలుకి తరలించారు. బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రకి చెందిన యువకులు తీవ్రవాద భావాల్ని వ్యాప్తి చేస్తున్న గ్రూపులో సభ్యులుగా ఉన్నట్టు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. దిల్దాష్ బీహార్, లక్కీ అహ్మద్ ఢిల్లీ, అస్మానుల్లా ఖాన్ బీహార్, జిషన్ రాజస్థాన్, మీరా ఆసిఫ్ అలీ పశ్చిమ బెంగాల్, షారుఖ్ ఖాన్ మహారాష్ట్ర, షేక్ ఫీజర్ రెహమాన్ మహారాష్ట్రలోని విజయవాడ పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. వీళ్ళతో పాటు విదేశాల్లో ఉండే అల్ హకీం షుకూర్ హ్యాండ్లర్, ఇతర హ్యాండ్లర్ల గురించి కూడా ఆరాధిస్తున్నట్టు సమాచారం. విజయవాడకు చెందిన 3 యువకులు ఇటీవల రాష్ట్రంలోని జిల్లాలు, ప్రార్థనా మందిరాలు జరిగే సమావేశాలకు హాజరయ్యారా అనే దిశగా పోలీసులు ఇప్పుడు విచారణ చేపట్టారు. నిందితులతో సన్నిహితంగా ఉంటున్న వాళ్ళ వివరాలను గోప్యంగా సేకరించారు. స్థానికంగా ఉండే యువకులతో మొహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్, మొహమ్మద్ దానిష్ మతపరమైన సమావేశాలకు హాజరై అక్కడ యువకులను ఏమైనా ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు చేశారనే దిశగా కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇది కీలకమైనటువంటి అంశం.